ఆదివాసుల ఆసానం రాజ్యాంగ విరుద్ధమని కర్రెగుట్ట ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వం కొనసాగిస్తున్న ఏకపక్ష దాడులను ఆపి కేంద్ర ప్రభుత్వ మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలు నిర్వహించాలని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా సోమవారం పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు నిరసన ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షులు ఐ కృష్ణ మాట్లాడుతూ ఛత్తీస్గఢ్ తెలంగాణ రాష్ట్ర సరిహద్దులో కర్రెగుట్ట యుద్ధ క్షేత్రాన్ని మరిపిస్తుందని అన్నారు. ఈ సరిహద్దు ప్రాంతంలో నివాసం ఉంటున్న ఆదివాసీ గిరిజనులు తమ ప్రాణాలు అరిచేతులు పెట్టుకుని భయానక వాతావరణంలో మగ్గిపోతున్నారని, వేలాది సాయుధ పోలీస్ బలగాలు అక్కడ తిష్ట వేసుకుని ఏకపక్ష దాడుల్ని కొనసాగించడం వెంటనే ఆపాలని ఆయన డిమాండ్ చేశారు. అడవి సంపద, ప్రకృతి ఖనిజ సంపద కార్పొరేట్ అధిపతులు అంబానీ ఆదానీలకు అప్పచెప్పే కుట్రలో భాగంగానే ఆదివాసీ ప్రాంతాల్లో మావోయిస్టుల పేరుతో భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆయన అన్నారు. కర్రెగుట్ట ప్రాంతం నుండి అన్ని రకాల సాయుధ పోలీస్ బలగాలను వెంటనే ఉపసంహరించాలని, అరెస్టు చేసిన ఆదివాసీ గిరిజనుల్ని వదిలిపెట్టాలని, ఆపరేషన్ కాగర్ను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. మావోయిస్టు పార్టీ ఇటీవలి కాలంలో శాంతి చర్చలకు తాము సిద్ధమని పదే పదే ప్రకటిస్తున్నా కేంద్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరించడం సరికాదని, శాంతియుత వాతావరణం కోసం ప్రభుత్వం చొరవ చూపాలని ఆయన కోరారు. ఇవాళ మధ్య భారతం యొక్క అడవులకు పంపించినటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. కానీ నక్సలైట్ల యొక్క సమస్య కానీ, విప్లవకారుల సమస్య కానీ శాంతి భద్రతల సమస్య కాదు. ఇది సమస్య. ప్రజల యొక్క కనీస అవసరాన్ని తీర్చలేనటువంటి ప్రభుత్వాలు, ప్రజలకు అనుకూలంగా ఉండలేని ఈ ప్రభుత్వాలన్నింటినీ కూడా ఇవాళ ప్రజలు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. ప్రశ్నించే ప్రజలపైన, హక్కుల సంఘాలపైన ఇవాళ తీవ్రమైనటువంటి నిర్బంధాన్ని అమలు చేస్తుంది భారతీయ జనతా పార్టీ. ఛత్తీస్గఢ్ సరిహద్దులో ఉన్నటువంటి కర్రెగుట్ట ప్రాంతాన్ని మొత్తగా కూడా ఇవాళ పోలీసు వర్గాలు చుట్టుముట్టాయి. ఈ కార్యక్రమంలో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పెద్దపల్లి జిల్లా సహాయక కార్యదర్శి నరేష్, జిల్లా నాయకులు అశోక్, చిలుకల శంకర్, ఐ రాజేష్, కొల్లూరి మల్లేష్, మెరుగు చంద్రయ్య, లింగమూర్తి, మల్లేష్, రమేష్, బుచ్చయ్య, బాలకృష్ణ, బాబు, రాయమల్లో ప్రసాద్, మొండయ్య, మల్లయ్య, నారాయణ, వసంత్, గుండు రాజయ్య, ఆనంద్, తిరుపతి, లలిత, రాజేశ్వరి, పోచయ్య, సాగర్, సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.